మనోహరమైనది నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిశ్చితమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణప్రియుడా. ఈ మాట అంతా కలిసి పలకండి. నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణప్రియుడా. మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము. ఎంత గొప్ప దేవుడండి. యేసయ్యా నా ప్రాణప్రియుడా. మనగలనా వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణప్రియుడా. మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము. మధురమైన స్వరం యేసయ్యది. అద్భుతమైన అపరంజి కంటే ఉన్నతమైన పాదములు. నీ ముఖము మనోహరము, నీ స్వరము నీ పాదాలు. ఇంకొకసారి చిక్కులాతకి చెప్పే యేసయ్యా నా ప్రాణప్రియుడా. మనగలనా నిన్ను వీడి నేను బ్రతకలేనయ్యా, నేను జీవించలేనయ్యా. మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము. Oh Jesus, నీ పాదాలు అపరంజిమయము, నీ పాదాలు అపరంజిమయము. Thank you Lord, thank you Jesus. ఆయన సన్నిధి మన దగ్గర ఉంది. అబ్బా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియుడా, యేసు ప్రభువుని సహోదరుడా, యేసు ప్రభువు కుమారుడా, యేసు ప్రభువు కుమార్తె, యేసుని చూచామయ్యాడా. ఆయన సన్నిధి మా దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ఒక్కడే మనకు తండ్రి, ఆయన ఒక్కడే మనకు ఆధారము, ఆయన ఒక్కడే మనకు ఆధారము. దేవుడు మనకి ఆధారము లేదు బిడ్డ. యేసు ప్రభువు మనకి ఆధారమై ఉన్నాడు. ఆయన తప్ప ఎవ్వరు లేదు. ఆలోచించుకోవాల్సిందే, ఆయన తప్ప ఎవ్వరు లేదు. నన్ను తీసుకొచ్చిన నా దేవుడు ఇదిగో కనపరుస్తున్నాడు. నిన్ను కూడా కనపరుస్తున్నాడు. ఆయనకి నేను మనం ఇచ్చేది కాదు, నీ అంతరంగం ఇచ్చే, నీ మనసు ఇచ్చే దేవుడికి. హల్లెలూయా హల్లెలూయా. రొట్టెను ఇచ్చిన దేవుడు నీ మనసును
కన్నీరు కాచు, చెప్పుకో, కన్నీరు కాచుకో. ఇవాళ నీ కన్నీరు తుడిచే దేవుడు మా యేసు ప్రభు. హల్లెలూయా. విరిగిన నీ మనసును అతికించే దేవుడు మన యేసు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాధి తొలగించే దేవుడు మన యేసు ప్రభువు. హల్లెలూయా. అబ్బా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ముఖము, ఆయన స్వరము, ఓ అదిగో, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాలు మన దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ సున్నవాంగుడు, ఆ అందమైన దేవుడు మన దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా. అప్పలంజువలే, గుణాల సంపన్నుడా, హల్లెలూయా, హల్లెలూయా, మనోహరమైన వాడా, హల్లెలూయా, హల్లెలూయా. 10,000లో అధికాక్షణీయుడా, యేసయ్యా. నిన్ను కోరుకున్నాడు దేవుడు. అబ్బా, నిన్ను నన్నే కోరుకున్నాడు. ఏ గొప్ప జనం కూడా లేదు. హల్లెలూయా. నాకు ఉంది ఆ గొప్ప భాగ్యము, మనకు ఉంది ఆ గొప్ప భాగ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము, నీ పాదాలు అపరంజిమయము. నీ ముఖము మనోహరము, నీ స్వరము, నీ పాదాలు అపరంజిమయము. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు వినయ్ గారు ప్రార్థన అర్పిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దాని కొన్ని మాట చెప్తాను, ఇంకొకసారి వినండి, నాతో పలకండి. మనకు ఒక్కడే దేవుడు. హల్లెలూయా. ఆయన పేరు ప్రభు, యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన మన సన్నిధిలోకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మనం మొద విన్నాడు. హల్లెలూయా. ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మనతో రోజు ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, నీవు తప్ప నాకు మాకు ఎవరు లేరు. సమీపంగా ఉన్నావు. నేను మీకు సమీపంగా ఉండాలి కదా నాయన. నా అనాలోచన, నాకు అపరిశుద్ధత, పరిశుద్ధత లేకుండా వస్తే నన్ను క్షమించి, ఓ నేను పాపంతో ఉంటే నన్ను క్షమించి, నన్ను పరిశుద్ధపరచు. నీ పరిశుద్ధమైన స్థలంలో మేము ఉన్నాం తండ్రి. అయ్యా, నువ్వు మాట్లాడు, నువ్వే మాట్లాడు, నా హృదయంతో మాట్లాడు. నాకు కావలసిన మాట తెచ్చిన వాక్యమైన ఖడ్గము, వాక్యమైన అగ్ని, వాక్యమైన నీరు మాకు కావాలని ప్రభు. ఇవి మాట్లాడాలి తను చేస్తాను. ఎవరు ఏ బాధతో, ఎవరు ఏ ఇబ్బందితో, ఏ కష్టంతో, ఏ వ్యాధితో వచ్చారో మీకు తెలుసు. ఎవరానికి ఇస్తాను వాళ్ళతో మాట్లాడండి. ఓ గోరి హల్లెలూయా. రోజు ఆహ్వానించండి, దేవానికి ఇస్తున్నారు. సంఘం అంతటిని ఆహ్వానించండి. సంఘం చుట్టూ మీ దేవతతో ఉంచండి. సంఘం పైన హస్తం ఉంచండి. ప్రతి బిడ్డ పైన హస్తం ఉంచండి. దేవా, ఇక్కడ ప్రార్థనా పనులు ఇంకా ప్రార్థనా పనులు చేయబోతున్నామని చేస్తున్నారు. మీకున్నారు దేవాన్ని బలపరచని నాయనానికి ఇస్తున్నారు. ఓ స్తుతున్నాను. నీ వాక్యంతోనే మాట్లాడి ప్రతి ఒక్కరిని దేవుని ఆస్వాదించి ఆదించేంతవరకు నీ ఆధీనంలో ఈ యొక్క కూటంలో జరిపించుకొని దర్శనాలు, ప్రోత్సనాలు, భాషలు దయచేసి నీ నామగంలోనే వాడుకోమని నా జరిగిన ప్రసిద్ధ నామం ప్రతి మాలు విడిపించడం గలమైన మా తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం, కీర్తనలను ధ్యానిద్దాం.
కీర్తన 34వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. కీర్తన 34వ అధ్యాయం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేసేది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎల్లనడును లజ్జింపకపోవును. ఈ దీనులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయుట మాని మేలు చేయము. సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగానున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చు వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యములు దీవించిన గాక. కూర్చోండి. పైన కూర్చోండి, పైన కూర్చోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకి చాపి స్తోత్రం చెప్తారు. కొంచెం గట్టిగా చెప్తారు. ఎదుర వెనకాల అందరూ కలిసి, పిల్లలతో సహా అందరూ కలిసి ఏక మనస్సు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒక్కడే స్తుతింపదగిన దేవుడు, ఆయన ఒక్కడే ఘనతకు అర్హుడైనటువంటి వాడు, ఆయన ఒక్కడే ఆరాధనకు అర్హుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు మీరు నమ్మండి, దేవుడు మనందరి జీవితంలో తప్పక మేలు చేయబోతున్నాడు. దేవుడు మన జ్ఞాపకం చేసుకునే నెలలో ఈ నెల ఉన్నాం. ఈ జూలై మాసం ఏంటంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే నెల. ఏదైతే ఆగిపోయాయో, ఏదైతే జరగడలేదో, ఏదైతే ముందుకు సాగట్లేదో, ఏదైతే రద్దు చేపట్టినట్టు కనబడుతున్నాయి, ఏదైతే
ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనబడుతున్నాయో, పనులు కానీ, ప్రయాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఏదైనా సరే ఈ నెల యేసుక్రీస్తు నామములో ద్వారములు తెరవబడిన నెలగా మార్చబడిన గాక. మనందరి జీవితంలో దేవుడు తన ఉనికిని, తన సాక్ష్యాన్ని మనందరి జీవితంలో దేవుడు కనుపరుచును గాక. ప్రతి అడ్డుకున్న సాతాను శక్తుల ప్రభావం అంతటిని, ద్వారములు మూస్తున్న ప్రతి అంధకార శక్తుల ప్రభావం అంతటిని అధికారము గల నజరుడైన యేసు నామములో కాల్చివేస్తున్నాను. ప్రభువా, నీ ద్వారాలు తెరవండి అని చెప్పండి. ఒకసారి నోరు తెరిచి రెండు చేతులు పైకి చాపి అందరు కలిసి మాట పలుకుతారు. ప్రభువా, నీ ద్వారాలు తెరవండి నాయన. అయ్యా, మా పక్షముగా నీ ద్వారాలు తెరవండి నాయన. ఓ మా పిల్లల పక్షముగా నీ ద్వారాలు తెరవండి నాయన. మా కుటుంబ పక్షముగా నీ ద్వారాలు తెరవండి నాయన. ఓ నాయన, మా యొక్క బంధువుల విషయంలో ద్వారాలు తెరవండి నాయన. మా సంఘ బిడ్డల విషయంలో మీ ద్వారాలు తెరవండి నాయన. తెరవబడిన ద్వారాలు అధికమగునుగాక. తెరవబడిన ద్వారములు అధికమగునుగాక. తెరవబడిన ద్వారములు మేలుకరముగా ఉండునుగాక. తెరవబడిన ద్వారముల ద్వారా స్వస్థత కలుగునుగాక. తెరవబడిన ద్వారాల ద్వారా దేవుడు మేలు చేయునుగాక. తెరవబడిన ద్వారాల ద్వారా యేసయ్య మనం దీవించునుగాక. అంచెలంచెలుగా నెక్స్ట్ లెవెల్లోనికి దేవుడు మనం తీసుకెళ్ళునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. చాలా సంతోషం. ఈ దినాన్ని ఎందుకో దేవుడు బలపరుస్తున్నాడు. ఆరాధనలో మొదలుకొని ఇప్పటికీ ఇక్కడ కూడా దేవుడు మనం నడిపించునుగాక. గడిచినటువంటి ఈ వారంలో దేవుడు మనందరికీ చాలా సహాయం చేశారు. ముఖ్యంగా మరి జూలై 8వ తారీఖున జరిగినటువంటి కోటాలో ఉదయకాలం సెక్షన్లో మరి వేకప్ ప్రేయర్ 5 గంటలకి సేవకులు చాలామంది ఇక్కడికి రావడం, మరి వారు అందరూ కలిసి ప్రార్థన చేయడం, అవి చాలా సంతోషకరంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ ఈ సంఘాన్ని మనందరూ కూడా వారు బ్లెస్ చేసి వారు వెళ్ళారు. తప్పక సేవకులు చేసినటువంటి ఆ ప్రార్థనలన్నీ ప్రభు వినబోతున్నాడు. రాబోయే దినాలు అవి అందరికీ మనకు మేలుకరంగానే ఉండబోతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. నాకు మరొక ఆశ ఉంది, సంఘం ఉజ్జించబడాలి. సంఘం అంతా ఏక మనసు కలిగి ప్రభు యొక్క సేవలో వాడబడుతూ ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ రాత్రి కోటలో కూడా చక్కగా దేవుడు కృపను చూపించారు. ప్రియ సహోదరులారా, ప్రేమతో ఒక మాట చెప్తున్నాను. మనం అందరము ఏక మనసు కలిగితే ఆ దేవుడు దిగి వస్తూ ఉంటాడు. మనం అందరం ఏకీపించి ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధుడు సన్నిధి మనం అనుభవించగలుగుతాం. ఎక్కడైతే 2-3 నా నామం ఏకీపించుంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పాడు. కాబట్టి తప్పక అలాంటి విశ్వాసాన్ని దేవుని ఎదుట మనం కనుపరచాలి. చాలా క్లుప్తమైన సందేశాన్ని దినాన్ని మీకు నేను అందిస్తాను. ఈ వారం అంతా మీరు ప్రయాణం చేయడానికి ప్రభు సహాయం చేశారు. మొండూరులో, ఏలూరులో కొన్ని గృహాలు వెళ్ళి ప్రార్థన చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. తప్పక మీ ప్రార్థన ద్వారా మాకు దేవుడు తోడై ఉండి క్షేమకరమైన పరిస్థితులు మాకు అనుగ్రహిస్తున్నందుకు ఒకసారి దేవునికి మహిమ చెల్లిస్తూ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ శుభం కలుగునుగాక, మేలు కలుగునుగాక అని పక్క వాళ్ళ నుంచి మాట చెప్పండి. మేలు కలుగునుగాక అని చెప్పండి. శుభము కలుగునుగాక అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక దేవుడిని బాగు చేస్తాడని చెప్పండి. ఆమేన్. ఇది నన్న విశ్వాస పలుకులతో ముందుకు వెళ్దాం. దేవుడు తగిన సమయంలో కార్యము జరిగించునుగాక. వాగ్దానం దేవుడు అనుకూలపరచునుగాక. దేవుని మందిరములు ఇంకా బలముగా ఆరాధించేవారుగా దేవుడు మనల్ని చేయునుగాక. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి కుమ్మరించబడునుగాక. ఆమేన్. బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 18వ కీర్తన 50వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 50వ చరణము. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. సంఘమంతా ఇప్పుడు ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్. మరొకసారి చదువుతున్నాను, ఆలకించండి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. రెండవ మాట, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. ఆమేన్. 2 మాటలు దాన్ని మీతో మాట్లాడతా. మొన్న ఏలూరు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కి నాతో పాటు దొరా కిరణ్ విజయ్ ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ఆలోచన హృదయంలో వాక్యం మీద వెళ్ళింది. ఆ వాక్యం మీద ధ్యానిస్తున్నప్పుడు దేవుడి మాటలు నాకు తెలియపరిచాడు. ఆ శుక్రవారం రాత్రి కూడా ఒక చిన్న ఇంట్లో, మొండూరు అని చిన్న పల్లెటూరులో అద్భుతమైన ఆరాధన చేయడానికి ప్రభు సహాయం చేశారు. వీడియో లైవ్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు. చాలా చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు.
దేవుడు అద్భుతంగా ప్రార్థనల విశ్వాసంలో ఈ బిడ్డల ద్వారా దేవుడు మాట్లాడడం, ఆనందంగా దేవుడు కనపరచడానికి ప్రభు సహాయం చేశారు. పిల్లరా, ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. మొదటి మాట ఇలా అన్నాడు, నియమించబడినటువంటి వారు. ఎవరండి? గట్టిగా మాట్లాడాలి. ఎవరు నియమించారు? యేసయ్య. యేసయ్య నియమించిన మనుషుడు. చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. యేసయ్య నియమించిన మనుషుడు. యేసయ్య నియమించిన మనుషులకు దేవుడు ఏం కలుగు చేస్తాడయ్య అంటే రక్షణ కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు నమ్మాలి, దేవుడిని నియమించాడు. ఈరోజు నువ్వు నమ్మాలి, దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు నమ్మాలి, దేవుడిని పిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు నమ్మాలి, దేవుడిని ప్రత్యేకపరిచాడు. ఈరోజు నమ్మాలి, తాను కోరుకుని, తాను ఆలోచించి, తాను ఇష్టపడి, ఇదిగో సకల మానవుల నుండి, అనేక జాతుల వంశముల నుండి నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకపరిచి ఆయన కోరుకున్నటువంటి నియమం ఏంటంటే మనకు దేవుడు రక్షణ భాగ్యము కలుగు చేద్దాం అనుకుంటున్నాడు. చాలా హృదయాల్లో భయం, ఆందోళన ఉంటే, వారి జీవితం గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి బిడ్డల గురించి, వారి కుటుంబం గురించి భయం ఉంటే, ఈ దినాన్ని మీకు చెప్తున్నాను, మీరు నియమింపబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. మనము నియమింపబడిన వారము, మనకు దేవుని తప్పక రక్షణ దొరకబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంత మాత్రం హాని జరగదు. ఆమేన్ చెప్పండి గట్టి, ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎంత మాత్రము కీడు జరగదు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే నీవు నియమింపబడిన దానివు, నియమింపబడిన వాడువు. నీ మీదకి ఏ శత్రువు లేచిన దేవుడు వానికి అధికారముని ఇవ్వడో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తాను నియమించిన రాజు. మనం ఎవరమో తెలుసా? రాజులైన యాజక సమూహం అన్నాడు పౌలు గారు. మనం ఎవరము? రాజులైన యాజక సమూహం. మనమందరము యూదా గోత్రపు సింహపు దేవుని పిల్లలు. మనమందరం కూడా ఆయన మనల్ని ఈ సంఘంలో నియమించాడు. పిల్లరా, నియమించాడు, బాగానే ఉంది. నియమించిన దేవుడు నీ ద్వారా ఏం కూడుకుంటున్నాడు? నియమించిన దేవునికి ఆలోచన ఏంటి నీ విషయంలో? నీవు గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, నియమించిన వాడు, చాలా క్లుప్తంగా మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. నిన్ను నియమించిన వాడు నీకు రక్షణ భాగ్యం ఇస్తున్నాడు. వండర్ఫుల్, అద్భుతంగా ఉంది అక్కడ వరకు. ఆ తర్వాత వెంటనే వచ్చిన కనబడుతుంది ఏంటంటే అభిషేకము. కలిసి మాట్లాడండి ఇలాగా. ఏమాట? అభిషేకము, అభిషేకము. ఇదిగో నీవు నియమింపబడ్డావు, రక్షణ పొందుకున్నావు, యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నావు, యేసు ప్రభు సంరక్షణగా అంగీకరించావు, యేసు ప్రభు తప్ప వరకు దేవుడు లేడని నువ్వు గొప్ప నమ్మకంతో ముందుకు వచ్చావు. అయితే దేవుడు ప్రభు ఆత్మ ద్వారా అన్ని విధాలుగా నీకు రక్షణ భాగ్యం, నీటి మూలం ఇచ్చాడు. అయితే ఈ జనరేషన్ లో, ఇప్పుడు లైఫ్ స్టిల్ లో దేవుడు నీ మీద ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు నీ మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమిటి ఈ ఆలోచన అంటే, నియమించాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, ఏర్పాటు చేసుకున్నాడు, కాపాడుతున్నాడు, పోషించాడు, అన్ని విధాలుగా నిన్ను నడిపిస్తున్నాడు. అయితే ఈ రోజున సంగమా, దేవుని ద్వారా కోరుకునేది ఏంటంటే, దేవుని పట్ల చేసే ఆలోచన ఏంటంటే, ఆయన నిన్ను అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె చెప్తారనుకున్నాను. ఏం కావాలి ఈ రోజున మనకి? అభిషేకం కావాలి, అభిషేకము కావాలి. 9 విషయములు నువ్వు అభిషేకించబడితే దేవుడు ఎంత నిన్ను కాపాడుతాడో, ఎలాంటి స్థితిలో పెడతాడో దేవుని వాక్యం మనకు బోధించిందండి. ఉదయం ట్రైన్లో వస్తున్నప్పుడు కూర్చోవడం కూడా అవకాశం లేదు. అలా నిలబడి వస్తుంటే ఒక చిన్న ప్రార్థన మనసులో వస్తూ ఉంటుంది నాకు. ప్రభువా, ఈ దినాన్ని ప్రజలతో ఏం చెప్పాలి ప్రభువా? ఈ ప్రజలు నీకు ఎంతకు మందిరానికి వస్తారు, కనిపెడతా ఉంటారు, బాధలతో, వేదనలతో, కష్టాలతో, ఇబ్బందులతో. ప్రభు ఏదైనా మాట్లాడతాడేమో అని ఆదరణ కొరకు వస్తూ ఉంటారు. వారితో మాట్లాడాలంటే ప్రభు నాకు మమ్మారు చూపించిన విషయం ఏంటంటే, నా ప్రజలకు ఒక మాట చెప్పు, నా ప్రజలు నేను అభిషేకించబోతున్నాను అని చెప్పాడు. స్తోత్రం కనుక అభిషేకించిన వానికి నేను ఏం చెయ్యబోతున్నానో నువ్వు తెలియపరచమన్నాడు. అభిషేకము ఈరోజు మనకు కావాలి. అభిషేకము కావాలి. అభిషేకం అంటే ఏమిటి? క్లుప్తంగా చెప్తున్నాను. అభిషేకం అంటే పవిత్రపరచబడుట. నాతో కలిసి మాట చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, గట్టిగా మాట్లాడాలి. అభిషేకించడం అంటే ఏంటి చెప్పండి? పవిత్రపరచబడుట. రెండవది, అభిషేకం అంటే ఏమిటి?
దేవుని కొరకు నిలబడుట. స్తోత్రం చెప్పండి గట్టి. రెండోది ఏం చెప్పాను మీకు? మొదటి ఏం చెప్తున్నాను? అభిషేకం అంటే పవిత్రపరచబడుట. దేని కొరకు పవిత్రత? దేవుని కొరకు. ఆమేన్. దేని కొరకు ప్రత్యేకపరచబడుట? దేవుని కొరకు. దేని కొరకు నీవు నిలబడుట? దేవుని కొరకు. ఈరోజు కొంతమందిని దేవుడు తన స్వకీయ హస్తాలతో తాగబోతాడు ఈ ఆరాధన అయ్యేలో. ఈ వాక్య సందేశం అయ్యేలో ఎవరి మీదకో బాణం లాంటి దేవుని వాక్యం వెళ్ళబోతుంది. ఈ ఆరాధన ముగింపులోగా దేవుడు ఎవరితోనో బలముగా హృదయంలో ప్రత్యేకమైనటువంటి నడిపింపును ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. తాను అభిషేకించిన వానికి, ఎవరికి చెప్పాలి? తాను అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపడానికి ఇష్టపడుతున్నాడు. గట్టిగా చప్పట్ల కొట్టండి. అభిషేకము ద్వారా మొట్టమొదటిగా వచ్చేది ఏంటో తెలుసా? దేవుని కనికరము. దేవుని కనికరం కావాలి, దేవుని కటాక్షము కావాలి, దేవుని దయ పొందుకోవాలి, దేవుని యొక్క నామ మహిమార్థముగా ప్రభు యొక్క వాత్సల్యం మనం పొందుకునే మనుషులుగా ఉండాలి. పిల్లరా, ఒక కుష్ఠరోగికి దేవుని సహాయం అవసరమైంది. మీకు తెలిసిన మాటల ముందుకు త్వరగా వెళ్ళని ఆశిస్తున్నాను. అతడు వచ్చాడు, ఒక చిన్న మాట అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా? కనికరము కోరుతున్నాడు. ప్రభు వెంటనే అంటాడు కదా, ఇదిగో తాను కనికరము గల దేవుడు కాబట్టి, ప్రతి ఒక్కరిని కనికరించేవాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టమే అన్నాడు. ఇదిగో ఆ మాటే దేవుని కనికరం నీ మీదకి వచ్చినట్టు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు ఎలా ప్రార్థన చేయ, ప్రభువా నన్ను ఇష్టపడుతున్నావా అని అడుగు. బదులుగా ఆయన మాట్లాడే దేవుడు అండి. స్తోత్రం కలగా. ఎవరు ఇష్టపడినా, ఎవరు ఇష్టపడకపోయినా, ఎవరు లక్ష్య పెట్టకపోయినా, ఎవరు అవమానించినా, ఎవరు ఎలాంటి పరిస్థితులు నేను దిగజార్చినా, ఆయన ఎన్నడూ కూడా నీ మీద కనికరము చూపట మానేవాడు కాదు. వెంటనే అన్నాడు నాకు ఇష్టమే అని చెప్పి శుద్ధుడు గమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి. కనికరం వస్తుంది మన మీదకి. ఎందుకు కనికరము కావాలో తెలుసా? అపవిత్రుల మనల్ని దేవుడు అభిషేకించడానికి మనం యోగ్యులము కాదు. పాపులమైన మనము అభిషేకించబడడానికి అర్హులము కాదు. దుర్మార్గులమైన మనము అభిషేకించబడడానికి అర్హులము కాదు. ఇక్కడ నా అంశంలోకి వెళ్తాను. అసలు అభిషేకం దేనికి? అభిషేకం ఎలాంటి విషయాలు వస్తుందని చెప్పి 3 మాటలు చెప్పాం. ఒకటి పవిత్రత, రెండవది ప్రత్యేకించబడ్డం, మూడవది దేవుని కొరకు నిలబడ్డం. మొదటి మాట చెప్పండి, పవిత్రపరచబడ్డం, రెండవది ప్రత్యేకించబడ్డం, దేవుని కొరకు నిలబడ్డం. 3 విషయాలు ఈ చివరి సందేశం వరకు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 3 మూలమైన విషయాలు అభిషేకం అంటే. ఇప్పుడు అసలు ఎప్పుడు అభిషేకం మొదలైంది? అభిషేకానికి మూలం ఏంటి? అసలు అభిషేకాన్ని ఎవరు నియమించారు? ఈ మాటలు ఒకసారి క్లుప్తంగా చదువుకుందామా? బైబిల్ తెరిచి 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి క్లుప్తంగా. 1 సమూయేలు 9:16. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చింది. ఆగండి. చాలా ఆలోచన పూర్వకంగా ఈరోజు మాట్లాడుకుందాం. నేను ఇంకొక 12:30 లోపు నేను ముగిస్తాను. ఈరోజు అవితే మరలా అవ్వకపోతే వచ్చి కూడా కంటిన్యూ చేద్దాం, కానీ క్లుప్తంగా ధ్యానిద్దాం. ఫస్ట్ అన్నాడు నా ప్రజల మొర అన్నాడు. ఏమంటాడండి అక్కడ? చదవాలి. నా జనుల మొర నా యొద్దకు వచ్చింది, నేను వారిని దృష్టి పెట్టాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులు విడిపించుటకై, హల్లెలూయా, నా జనుల మీద, నా జనులని ఇశ్రాయేలు మీద వారికి అధికారినిగా నియమించి అభిషేకించబోతున్నాను. సౌలా అన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. మీరు ఆలకించండి. ఎవరిని దేవుడు అభిషేకిస్తాడు? ఎలాంటి వాడిని అభిషేకిస్తాడు? ఎప్పుడు అభిషేకిస్తాడు? ఎందుకు అభిషేకిస్తాడు? దానికి కారణాలు ఏంటి అంటే, అభిషేకం అంటే చెప్పాను పవిత్రపరచబడ్డం, అభిషేకించబడి చెప్పాను ప్రత్యేకించబడ్డం, అభిషేకించబడ్డం అంటే చెప్పాను దేవుని కృప నిలబడ్డం. ఈ 3 విషయాలు ఎవరి విషయంలో దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే, నీకు తెలుసో తెలీదో అనేకుల ప్రార్థన నిన్ను అభిషేకము పొందే వ్యక్తిగా మార్చింది. నాకు అర్థం కావట్లేదయ్యా, ఎలాగా అనుకుంటున్నావేమో. వాక్యం నుంచి మీకు చెప్తాను. ఆ రోజుల్లో
ఇశ్రాయేలు ప్రజలకి అధికారి లేడు, న్యాయాధిపతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఇక రాజులు కూడా ప్రారంభించబడ్డానికి జనులు మొరపెడుతున్నారు. ఆలకించండి, జనులు ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు. దేవుని విషయంలో మనం ఇలా ఆలోచన చేస్తే, సౌలు అనే రాజు రాకమునుపు ప్రభువే అభిషక్తుడే వాళ్ళు పరిపాలించాడు. ఎస్ ఆర్ నో? అవును కదా. అయితే జనులు మొర్రపెట్టిన తర్వాత దేవుడు అభిషేకముతో నింపబడిన మనిషిని దేవుడు వాడుకుందామని ఆలోచన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మొదటి మాట, అభిషక్తుడు ఎవరు? మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. క్రీస్తు అనగా అర్థం ఏంటంటే అభిషక్తుడు అని అర్థం. స్తోత్రం చెప్పండి. క్రీస్తును ధరించుకున్న మనం ఎలా ఉండాలంటే అభిషేకము ధరించుకున్న మనుషులుగా ఉండాలి. అభిషేకం అంటే మొదలు చెప్తున్నాను, పవిత్రపరచబడడం, ప్రత్యేకించబడము. మూడవది ప్రభు కొరకు నిలబడము. ఈ మూడు ఎవరిలో ఉంటాయో, ఎవరిలో ఈ లక్షణాలు కలిగి వారు ప్రత్యేకించబడుతూ ప్రభు కొరకు నిలబడుతూ పవిత్రపరచుకుంటుంటారో వాళ్ళ మీదకి దేవుని అభిషేకం రాబోతుంది. అలాంటి వారు ప్రభు యొక్క అభిషేకం పొందుకొని ఉన్నారు ఆల్రెడీ. స్తోత్రం చెప్పండి ఒకసారి. అయితే ఈ అభిషేకంలో మరొక మాట చెప్తాను, ముందుకు వెళ్ళిపోతుంది. మూడు గుర్తెట్టుకోండి, నేను మరొక చెప్తున్నాను. అభిషేకం సౌలు మీదకి ఎందుకు వచ్చింది అంటే, మొదటి మాట జనుల ప్రార్థనలు బట్టి. చెప్పండి, జనుల ప్రార్థనలు బట్టి. చెప్పాలి. జనుల ప్రార్థన బట్టి. ఉదాహరణకి నీ ఇంట్లో నువ్వు ఒక్కడవే ప్రభుని నమ్ముకున్నావు అనుకో, నువ్వు ఒక్కదానే ప్రభుని వెంబడిస్తున్నావు అనుకో, నీ ప్రార్థన ఉంటుంది చూసావా? ఏంటి ప్రార్థన? ప్రభువా, నా కుటుంబాన్ని రక్షించవా, నా సమాజాన్ని కాపాడవా, నా భర్తను మార్చవా, నా భార్యను మార్చవా, లేదా బిడ్డలు బాగు చేయవా అని నువ్వు చేసే ప్రార్థన ఉంది కదా, ఆ ప్రార్థన ఫలమే యేసయ్య. ఆ యేసయ్య ఫలమే దైవజనుడు. ఆ దైవజనుడికి అర్హతే అభిషేకము. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా అభిషేకానికి మనం నడిపించేది ఏంటి? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. రెండవది ఏంటి? కొంచెం చదవండి, అదే మాటలో రెండవది చదవండి. ప్రార్థన ద్వారా దేవుడు మన మీద ఏం చేస్తున్నాడు? దృష్టి పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థనను అభిషక్తునిగా చేయడానికి ఆలోచన కలిగి ప్రభు ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దృష్టి పెడుతున్నాడట. ఎవరు దృష్టి పెడుతున్నాడు అంటే, ఈ మూడు లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మీదకి ప్రభు యొక్క దృష్టి వస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు అభిషేకించబడతారా అంటే, ప్రార్థన ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రార్థన అవసరతలో ఉంటారో, ఎవరికి దేవుని సహాయం లేదో, ఎవరికి సేవకుడు లేరో, ఏ సంఘంకైతే, ఏ సమాజంకైతే ప్రవక్తలు లేరో, రాజులు లేరో, అధికారులు లేరో, ఆ సమాజం అంతా ప్రార్థన చేస్తే వచ్చేదే అభిషక్తుడైన దైవజనుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 450 సంవత్సరాలు ఇశ్రాయేలు మొరపెడితే ఒక అద్భుతమైన సేవకుని దేవుడు అభిషేకించలేపాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక ప్రార్థన, ఒక నీ ప్రార్థన, అనేకలు ప్రార్థన నేను అభిషేకం వైపు నడిపించబోతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎందుకయ్యా ఈ ప్రార్థన అంటే, ఆ ప్రజలను నీవు విమోచించడానికి. ఇప్పుడు గట్టిగా చెప్పలు పట్టాలి. ఈ మాట మనసులో పెట్టుకోవాలి. ఎందుకు ప్రభు నేను అభిషేకిస్తున్నాడో, ఏ కారణం చేత ప్రభు అభిషేకిస్తున్నాడో నీకు తెలవాలి. రోజున అభిషేకించబడి మూల కూర్చుంటున్నావు నువ్వు. అభిషేకించబడి ఏ పని చేయట్లేదు, దేవుని పని. అభిషేకించబడి దేవుని కొరకు నిలబడటం లేదు. అభిషేకించి ప్రభు కొరకు పరుగులు ఒక ఆత్మను సంపాదించట్లేదు. కానీ దేవుని ఉద్దేశం తెలుసా? నువ్వు అభిషేకించబడిన తర్వాత తన ప్రజలను అనేకులు విమోచించడానికి ప్రభువును అభిషేకించాడు. దేవుని తాత్పర్యం ఇది. ఒక్క మాటలో క్లుప్తమైన సందేశం చెప్తున్నాను. మొట్టమొదటిది, దేవుని దృష్టిని మీద పడాలంటే అనేకుల మరణి మీదకి వచ్చింది. అనేకుల మరణి మీదకి వచ్చిన తర్వాతే ఏం జరిగింది అంటే, దేవుడు నీ మీద దృష్టి పెట్టాడు. తమ్ముడా, నీ వంశంలో నీవే అభిషక్తుడు. ఈ మాట పక్కవద్దు చెప్పండి. ఇలా పక్కవద్దు పంచుకోండి. నీ ఇంటిలో నీవే అభిషక్తుడు అని చెప్పండి. నీ ఇంటిలో నీవే అభిషక్తుడు అని చెప్పండి. నీ ఊరిలో నీవే అభిషక్తుడు అని చెప్పండి. నీ గ్రామంలో నీవే అభిషక్తుడు అని చెప్పండి.
అయ్యా నీ కాలేజ్లో నీవే అభిషక్తుడు అని చెప్పండి, నీ ఉద్యోగంలో నీవే అభిషక్తుడు అని చెప్పండి, నీ వ్యాపారాల్లో నీవే అభిషక్తుడు అని చెప్పండి, ఇదిగో నీ పనిలో నీవే అభిషక్తుడు అని చెప్పండి, ఇదిగో నీ యొక్క మార్గాల్లో ఇదిగో నీతో ఉన్న జనులందరికంటే నిన్నే దేవుడు అభిషేకించడని చెప్పండి. ఇలా చెప్పండి, మనం అభిషేకించబడిన వారు అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరికో చెప్పండి, గట్టిగా మాట్లాడండి. మనం అభిషేకించబడిన వారు తప్పిల్లరా, అభిషేకించిన గుంపులో ఉన్నవారు పిల్లరా, అభిషేకించినటువంటి వర్గానికి చెందిన వారము. అయితే ఒక మాట చెప్తున్నాను, అభిషేకించబడిన నీవు పవిత్రుడు అవ్వాలి, అభిషేకించబడిన నీవు ప్రత్యేకించబడి ఉండాలి, అభిషేకించబడిన నీవు ప్రభువు కొరకు నిలబడాలి. ఆమె చెప్పండి. అలా నిలబడిన తర్వాత, అలా ఉన్న తర్వాత అనేకుల మొర్ర ఫలము ప్రభు నీ మీద దృష్టి పెడుతున్నాడు, ప్రభు నీ మీద దృష్టి పెడుతున్నాడు. ఇలా అంటాను దేవుని దృష్టి త్వరలో మన మీదకి రాబోతుంది, దేవుని దృష్టి దేవుడు మన మీద రాబోతుంది. ఆయన ఒక్కసారి దృష్టి పెడుతున్నప్పుడు భూమి పునాదులు కదిలిపోయే పరిస్థితి రాబోతుంది. ఆది అపోస్తుల మధ్య జరిగిన కార్యాలు మన సంఘాల్లో మన ఇంటిలో మన పరిస్థితుల్లో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన మన దృష్టి పెట్టబోతున్నాడు. ప్రార్థన తర్వాత జరిగిన తమ్ముడు కార్యం ఏంటి తెలుసా? 10 దినాలు వరకు ప్రార్థన చేస్తే, 10 దినాల వరకు దేవునికి మొర్ర పెడితే దేవుని దృష్టి ఆ మేడ మీద దిగి వచ్చింది. దేవుని దృష్టి రాగానే వాళ్ళ మీదకి వచ్చింది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇదిగో ప్రత్యేకించబడి పవిత్రం చేయబడి ఇదిగో దేవునికి నిలబడిన తర్వాత 4వ అర్హత ఏంటో తెలుసా నీకు? పరిశుద్ధాత్మ శక్తి. ఈ 4 నిన్ను అభిషేకాలు నడిపించబోతుంది. ఆమేన్, హల్లెలూయా. అభిషేకించబడి వాడు దేనికై ఉండాలంటే తన ప్రజలను విమోచించడానికి. నువ్వెవరు? నీ ఇంట్లో నీ తండ్రిని విమోచించాలి. నువ్వెవరు? నీ ఇంట్లో నీ తల్లిని విమోచించాలి. నువ్వెవరు? నీ ఇంట్లో నీ బిడ్డలు విమోచించుకోవాలి. నువ్వెవరు? నీ ఇంట్లో నీ తోబుట్టు విమోచించుకోవాలి. నువ్వెవరు? నీ ఇంట్లో నీ ఎదుటి వారిని విమోచించాలి. నీ పాత్ర ఏంటి? అనేకుల్ని విమోచించడానికి ప్రభు పెట్టాడు నిన్ను. నీ స్నేహితులు విమోచించాలి. ఎక్కడి నుంచి విమోచించాలి అంటే లోక సంబంధమైన అంధకార దేవత నుండి క్రీస్తు వైపు వారిని తీసుకురావాలి. ఇది దేవుడు పెట్టిన భారం. నేను చిన్న మాట్లాడుతాను. ఎవరు ఈ పనిలో ఉన్నారు? ప్రతి వాడు సొంత పని, ప్రతి ఒక్కరు సొంత ఆలోచనే, ప్రతి ఒక్కరు సొంత ప్రయాసాలే. ఇలాగంటాను, ఇంకా మాట్లాడతాను. అభిషేకించబడిన వారు కూడా దేవుని కొరకు నిలబడలేనటువంటి దౌర్భాగ్యమైన దినాల్లో మనం ఉన్నాం. కానీ ఒకటి, తను అభిషేకించినటువంటి విధానం దేవుడి బైబిల్లో వివరంగా రాశాడు. సౌలుతో చెప్తున్నాడు, సౌలా అనేకులు ప్రార్థన ప్రతిఫలమయ్యా. దేవుని మీద దృష్టి పెట్టాడు. దేవుని దృష్టి పెట్టే సమయం చెప్తాడు, నా తైలము తీసుకొచ్చి అభిషేకించాలి. నువ్వేం చేయాలి తెలుసా? ఇజ్రాయిల్ ప్రజల్ని శత్రువు చేతుల నుండి నువ్వు విడిపించాలి. ఎంత భారమైన పనో తెలుసా మీకు? ఇది ఎంత అద్భుతమైన పనో మీకు తెలుసా? ఈ పని కొరకు నిలబడేవారు లేరండి. ఈ చదువులు చదువుకోవడానికి నిలబడేవారు లేరండి. ఈ విద్యను సంపాదించడానికి నిలబడేవారు లేరండి. ఈ జీవితాల్లో ముందుకు కొనసాగడానికి నియమింపడిన పాదాలు లేవండి. అయ్యా దీని కొరకు నడిపించేవారు లేరండి ఈ రోజున. ఒకవేళ అలా నడిపిస్తున్నా, అయ్యా మేము మా స్థానాలు మాకు తెలుసు, మా పనులు మాకు తెలుసు, మీ పని మీరు చూసుకోవడం చెప్తున్నారు మాలాంటి బోధకులు పిల్లారా. చిన్న మాట అడుగుతున్నా, సౌలుకు దేవుడు ఇచ్చిన పని చిన్నదా? చెప్పాలి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? సౌలుకు దేవుడిచ్చిన పని చిన్నదా? చిన్న పని కాదు, అన్నిటికంటే మిన్నైన పని. గవర్నమెంట్ జాబా? అన్నిటికంటే మిన్నైనది. 1,00,000 సంపాదిస్తున్నావా? ఈ పని అన్నిటికంటే మిన్నైన పని. కోట్లు ఇన్కమ్ వస్తుందా నీ వ్యాపారాలు బట్టి? అది కూడా గొప్పది కాదురా. నా దేవుడు నియమించిన పని ఉన్నతమైన పని. ఇదిగో టర్నోవర్ చాలా లక్షల వేల కోట్లు ఉందా నీకు? అయినా కూడా అది గొప్పది కాదు. దేని బట్టో తెలుసా? నా దేవుని పని ముందు అన్ని పనులు కూడా ఎందుకు పనికిరానిది. చాలామంది దృష్టి ఎలా ఉంది తెలుసా? ఏమండి అతను గొప్ప జాబు చేస్తాడండి, దానికన్నా గొప్ప జాబు
అభిషేకం కలిగిన ప్రతి ఒక్కడు చేస్తున్నాడు. ఏమండి వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారండి. దేని బట్టి స్థానం చూస్తున్నావు నువ్వు? ఎవరిని బట్టి దేని బట్టి స్థానాలు చూస్తున్నావు? మేళ్ళ మిద్దులు ఉంటే స్థానాలు చూస్తావా నువ్వు? క్రైస్తవుడిగా ఉండి కూడా నువ్వు అలాగే చూస్తున్నావంటే నీవు దేవుని వాక్యములో లోతైన అనుభవంలో లేవు. ఎవరు నీ దృష్టిలో విలువైన వాళ్ళు తెలుసా? అభిషక్తులు. ఎవరవ్వాలి? అభిషక్తులు. ఏలూరు ప్రాంతం వెళ్తే నన్ను అస్సలు వదిలిపెట్టరండి వాళ్ళు ఒకే మాట చెప్తారు, అయ్యా మీలాంటి సేవకులతో కలిసి మేము ఉండడం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. నేను 100 సార్లు చెప్తా ఉంటా, నేను సాధారణమైన మనిషి. లేదు ఆ సేవకుని విలువ మాకు తెలుసు. బైబిల్లో ప్రభు కూడా అన్నాడు, ఏ ప్రవక్త కానీ తన స్వదేశంలో ఎప్పుడు కూడా కనుడు కాలేడు అన్నాడు. నేను ఘనత ద్వారా మీ కోసం నేను ఆలోచించే మాట చెప్పట్లేదు, కానీ ఒక అభిషక్తులతో ఉండవలసిన తీరు మనం నేర్చుకోవాలి. దేవునితో నడిచే తీరు మనం నేర్చుకోవాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా అదే మాటలు చదివమ్మా. ఇశ్రాయేలు ప్రజలు విమోచించడానికి స్తోత్రం చెప్పండి. అభిషేకించబడి ఎవరనుకుంటున్నారు? అభిషేకించబడి వారు ఎవరనుకుంటున్నారు? అధికారి. చెప్పండి, అతడు ఎవరండి? అభిషేకించబడు ఎవరండి? అధికారి అండి. మీ అధికారులు ఎవరో? మీ అధికారులు ఎవరో? లోకపరమైన మనుషుల పైనున్న ప్రభు మనకు అధికారి. ఈ కింద ఎవరు అధికారులు? మనకి అభిషేకించబడినటువంటి మనుషులు మనకి అధికారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక గొప్ప దైవజనుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా మా ఏరియాలో వార్డ్ నెంబర్ నేను నమ్ముకున్నవాడు కావాలి. మా ఏరియాలో ఇదిగో పలానా సర్పంచ్ నేను నమ్ముకున్నవాడు కావాలి. మా ఏరియాలో పలానా ఎమ్మెల్యే నేను నమ్ముకున్నవాడు కావాలి. నిన్న ఈ మాట ఒకసారి నేను ఎందుకో ఆలోచించి అడిగాను. ఏంటయ్యా ప్రార్థన చేస్తాడంటే, అయ్యా అభిషేకించబడిన వాడు మన మీద ఏలుబడి చేస్తే మనకు అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ ఎవరి చేతులు బందీ అయిపోతున్నావు? ఏ మూలాల్లో బందీగా ఉండిపోతున్నావు? నీ మీద అధికారులు ఎవరు? మరి అభిషక్తులా లేకపోతే అనుజనులా? ఆలోచించండి పిల్లరా. ఒకవేళ అనుజనుల మధ్య నువ్వు ఉంటే నీ అభిషేకం వారి మీదకి దిగి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవ సందర్భం చెప్తాను ఇక్కడ. మరలా మీరు మనసులో పెట్టుకోండి. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో మొదటి వచనం కూడా చదివితే మరొక మాట రాశాడు. మొదటి సమూయేలు 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు పొట్టును పట్టుకుని సౌలు తల మీద తైలము పోసాడు. అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. యెహోవాను అభిషేకించి స్వాస్యము మీద హల్లెలూయా. అక్కడ విధానం రాశాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక మనిషిని దేవుడు పవిత్రపరచడానికైనా, ఒక మనిషిని ప్రత్యేకపరచడానికైనా, ఒక మనిషిని ప్రభు కొరకు నిలబడడానికైనా, ఒక మనిషి మీద ప్రభు ఆత్మ నింపడానికైనా ఒక సాదృశ్యంగా ఒక పని చేసేవారు. ఏంటి పని అంటే తైలపు కొమ్ము. చెప్పండి, తైలపు కొమ్మ పెట్టుకుని అందులో నూనె పోసుకుని, ఒలీవ నూనె పోసుకుని వచ్చి ఆ వ్యక్తి మీద ఏం చేసేవారంటే ఆ నూనె పోసి మన కోసం ప్రార్థన చేస్తే అంతటా ఆ వ్యక్తి దేవుని అభిషేకము పొందుకున్న వ్యక్తిగా మార్చబడుతూ ఉండేవాడు. నీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. ఇన్ని విషయాలు చెప్పుకున్నప్పుడు స్వాస్థ్యం మీద అధికారిగా దేవుడు ఇచ్చాడు కదా. ఎవరిని? అభిషేకించబడిన వ్యక్తిని. అయితే ఈ అభిషేకించబడినటువంటి వ్యక్తి అధికారి అయిన తర్వాత ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి? సౌలు అది చేయలేని కారణం చేతనే సౌలు మీద ఉన్న అభిషేకం పోయింది. సౌలు అది చేయలేదు కాబట్టి తన ప్రజల మీద విమోచించవలసినటువంటి ఆ సౌలు యొక్క రాజ అభిషేకము పోయింది. ఏంటిది? ఎందుకే అభిషేకించబడిన సౌలు ఏం చేయలేకపోయాడు? చిన్న మాట, కానీ చాలా అదే మూలమైన మాట. ఏంటంటే అతడు తన దేవుడైన యెహోవా మాటను లక్ష్య పెట్టలేదు. తమ్ముడా, చెల్లి,
నువ్వు అభిషేకించబడిన తర్వాత దేవుడు చూసి నీ దాంట్లో క్వాలిఫికేషన్ తెలుసా, ఆయన మాట వింటూ నువ్వు నడవాలి. గడిచిన దినాల్లో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను అభిషేకించాను, నా మాట నువ్వు విను, నేను చేయబోయే కార్యములు చేయబోతున్న ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు మరలా మాట్లాడుతున్నాడు. అభిషేకించబడిన వాడు పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా, దేవుని మాట వినకపోవడమే. ఈరోజు నువ్వు పిలువబడ్డావు కదా తల్లి, పిలువబడ్డావు కదా, నేను అంటాను ఆయన మాట వింటూ ముందుకెళ్తున్నావా? లెక్కలేదు చాలా మందికి. గడిచిన శుక్రవారం దినాన్ని మేము ఇలా మాట్లాడుకున్నాం, అదే శుక్రవారం రాత్రి కూడా వాక్యం చెప్పాను. దేశానికి 7వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన విధులు విని ఆ విధులను అనుసరించేవాడి పట్ల చేసే కార్యములు అద్భుతమైనవి. నేను మాట చెప్తాను, ఆయన విధులు వినేవాడు, ఆ విధులు అనుసరించేవాడే నిజమైన అభిషేకంలో నిలిచి ఉంటాడు. నీకు నచ్చినప్పుడు కాదు, 10 మంది వచ్చి మెచ్చుకున్నప్పుడు కాదు దేవుని వైపు తిరగడం, దేవునితో నిత్యమైన అనుబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. సౌలు దగ్గరికి సమూయేలు వెళ్ళాడు. సమూయేలు మాట్లాడతాడు, సౌలా నువ్వు చేసిన పని ఏంటి అంటే, అయ్యా యెహోవాకు అర్పణ చేయడానికి నేను బలిసిన గొర్రెల మేకల పొట్టేలు తీసుకొచ్చాను, ఆయనకి పైన సువాసన హోమద్రవ్యం మిగిలిద్దామని అనుకున్నానంటే సమూయేలు మాట్లాడతాడు, నువ్వు ఆలకించు, దేవుని మనసు నీకు అర్థం కాలేదు, దేవుని ఉద్దేశం నీకు అర్థం కాలేదు. అతను ఎందుకు అభిషేకించాడు తెలుసా, ఎందుకు నియమించాడు తెలుసా, ఎందుకు ప్రత్యేకపరిచాడు తెలుసా, మిక్కిలి అల్పమైన బెన్యామీను గోత్రంలో ఎందుకు పనికిరానటువంటి నిన్ను ప్రభు ఎందుకు తెలుసా, నువ్వు అభిషేకించబడిన తర్వాత ఆయన మాట వింటూ ఆయన సేవ చేస్తావని, ఆయన మాట వింటూ ఆయన చిత్తము జరిగిస్తావని, ఆయన మాట వింటూ ఆయన ప్రజల్ని నీ విమోచిస్తావని, ఆయన మాట వింటూ తన ప్రజల పట్ల దైవ చిత్తమునంతా కూడా తీసుకువెళ్ళి ఆ ప్రజలకు బోధించి వారిని యేసు ప్రభు వైపు తిప్పుతావని. ఓ సౌలా, దానికే ప్రభు నియమించాడు. కానీ నువ్వు చేసిన పని తెలుసా, నువ్వు చేసిన పని నీ మీద ఉన్న అభిషేకం పోగొడుతుంది. ఎందుకు ఇది నన్ను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నాకు నేను హెచ్చరిస్తున్నాను. నీ మీద ఉన్న అభిషేకం పోతుందేమో ప్రియులారా, నీ మీద ఉన్నటువంటి అభిషేకము తైలము కారిపోతుందేమో ప్రియులారా, నీ మీద ఉన్న ప్రత్యేకత పోతుందేమో, నీ మీద దేవుని అభిషేకము ఇదిగో దినదినము చల్లారిపోతుందేమో. మరలా చెప్తున్నాను, ఇకనైనా ఇప్పుడైనా ఓ రెక్కల చాచిన దేవుని ఎదుగు మీరు పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పడి మీరు ఎలాగో ప్రార్థన చేయగలిగితే, తండ్రి నా అభిషేకాన్ని అధికం చేయండి నాయన, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా, నీ చిత్తము జరిగిస్తానయ్యా, నా మీద నిదర్శనము పోగొట్టద్దయ్యా అని అడగగలిగితే నిన్ను కోరుకునే దేవుడు నిలబెట్టబోతున్నాడు నీ కొరకు. ఒకసారి బైబిల్ తెరవండి, 1 సమూయేలు గ్రంథంలో మరొక అద్భుతమైన మాట రాశాడు. Glory name of Jesus, hallelujah. చదవండి. ఈ 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు చదువుదల్లి 16-13. సమూయేలు తీసుకొని సహోదరులు ఎదుట స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు జనులు ఎదుట ప్రభుని అభిషేకిద్దాం అనుకుంటున్నాడు. ఎవరు ఎదుట? కొన్ని దినాల క్రితం నీతో మాట్లాడి నిన్నే ప్రత్యేకంగా అభిషేకించాడేమో. ఈ ఆదివారం నాడు ప్రభు నాతో మాట్లాడుతున్న మాట నీకు చెప్పమన్న మాట ఏంటంటే, జనులు ఎదుట ప్రభుని అభిషేకిద్దాం అనుకున్నాడు. ఇదే నాన్న, ఎంతమంది ఆ దేవుని అభిషేకం కొరకు తృష్ణ కలిగి ఉన్నారు? ఇదే నాన్న, ఎంతమంది దేవుని అభిషేకం పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఇదే నాన్న. ఓ లార్డ్, అలాంటి వారు మీలో ఉంటే మీ మధ్యన అభిషేకించేవాడు సిద్ధముగా ఉన్నాడు. తైలపు కొమ్ము పెట్టుకొని ఈ బలిపీఠం మీద ఆల్రెడీ నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరి మీద తన తైలమున బొట్టుని ఇదిగో పోయబోతున్నాడు. అలా పోసిన వ్యక్తిని ఇదిగో అనేకులు ఎదుట బలముగా అభిషేకించి తన ప్రజలకు విమోచన కొరకు ఆయన మహిమగల కార్యాలు చేయటకు వారిని దేవుడు ప్రత్యేకపరచబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టి హల్లెలూయా, హల్లెలూయా. యెషయాకి 80 పిల్లలు ఉన్నారు. పెద్దవాడిని చూసి అనుకుంటున్నాడు సమయంలో, ఇతడునేమో అన్నాడు, కాదు అన్నాడు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావు, నన్నేమి అభిషేకిస్తాడండి దేవుడు, నన్నేం అభిషేకిస్తాడండి నా దేవుడు. అయ్యా, నేను ఎందుకు పనికిరాను దాన్ని ఎందుకు పనికిరానండి? నాకు జ్ఞానం లేదయ్యా, నాకు బుద్ధి లేదయ్యా, నాకు వయసు లేదయ్యా, నాకు దేవుని కోసం నేను తెలియదయ్యా, నేను అల్పమైన మనిషినయ్యా, నా దగ్గర ఏమీ లేదయ్యా అని అనుకుంటే, నేను చెప్తున్నాను, నిన్నే దేవుడు కోరుకుంటున్నది నాన్న. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకు కావలసిన నువ్వు కావాలి. ఎందుకంటే నిన్ను తనకు అనుకూలంగా మార్చడానికి
ఇష్టపడుతున్నాడు. ఏ స్థితి దినాన్ని ఒక మాట చెప్పండి, ప్రభా నీకు అనుకూలంగా నేను మారిపోతానయ్యా. గట్టికి మాట చెప్పండి, చేయి చాపి, నీకు అనుకూలంగా నేను మారిపోతాను ప్రభా. నాకు అనుకూలంగా కాదు, మనుషులకు అనుకూలంగా కాదు, దేవా నీకే నేను అనుకూలంగా మారిపోతాను నాన్న. గట్టిగా ఈ మాట స్వరము తెరిచి చెప్పండి, ఇప్పుడు చేయి పైకి చాపి, దేవా నీకే నేను అనుకూలంగా మారిపోతాను, నీకే నేను అనుకూలంగా మారిపోతాను. పరిస్థితులకు అనుకూలంగా కాదు, మనుషులకు అనుకూలంగా కాదు, నా కుటుంబానికి అనుకూలంగా కాదు, నా భార్యకు నా బిడ్డలకు రక్త సంబంధాలకు అనుకూలంగా కాదు, నీకే నీకే నేను అనుకూలంగా మారిపోతానయ్యా. స్తోత్రము చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి ఇలాంటి వారు కావాలి అండి దినాల్లో. దేవుని ఇలాంటి వారిని కోరుకుంటున్నాడు. తనకు అనుకూలముగా మార్చుకొని తన జీవితాన్ని ప్రత్యేకించబడుతున్న వారి మీద దేవుని అభిషేకం రాబోతున్న దినాల్లో మనం నమ్మిలారా. ఈ ఎంచకాలంలో అపాయకరమైన దినాల్లో సాతాన్ని ఎవరు మిగుదామో మన తిన్న పరిస్థితులు మనం ఉంటున్నప్పుడు ఏ మూలంగా ఏ కీడు వస్తుందో తెలీదు. ఇదిగో తమ్ముడా, నీ మీద కీడు రాకుండా ఉండాలంటే, నీ ఇంటి మీద శాపం రాకుండా ఉండాలంటే నీకు ఒక స్తోత్రం చెప్తాను గుర్తెట్టుకో. నువ్వు అభిషేకించబడితే దుష్టుడు నిన్ను ముట్టడు. ఆమె చెప్పండి గట్టి, ఆమె చెప్పండి గట్టి. దుష్టుడిని ముట్టడు. ఇప్పుడు తెలుసా, నువ్వు అభిషేకించబడిన తర్వాత ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. మొట్టమొదటి తెలుసా, తను అభిషేకించడానికి దేవుడు ఏమిస్తాడంటే మొదటి సమయంలో 9:16 ప్రకారముగా అధిక బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమె చెప్పండి. మొదటి మాట రాసుకోండి చదవలేదు. మొదటి సమయంలో 9:16 ప్రకారంగా ఇదిగో అభిషేకించు వారి మీద ఏమొస్తుందంటే అధిక బలం, అధిక బలం, అధిక బలం ఇవ్వబోతున్నాడు. నీ బలం లాంటి నా బలము కాదు, నీ శక్తి వంటి నా శక్తి కాదు. ఎలాంటి బలం అంటే సమస్తమును నోటి మాట ద్వారా చేశాడు చూసారా, అలాంటి శక్తి గల బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు విషయం తెలుసా, యెహెజ్కేలుతో ప్రభు అన్నాడు కదా, నువ్వు ఎండిపోయిన ఎముకల్లోకి వెళ్ళి ప్రవచించన్నాడు కదా, నీ మాట బలముగా మారిపోతుంది ఈ రోజునండి. ఆమె చెప్పండి. నీ నాలుగు దేవుడు అభిషేకించబోతున్న దినాల నుండి నువ్వు ఏది మాట్లాడతావో, ఏది శుభ పలుకుతావో, ఏది మేలుకరంగా మాట్లాడతావో దేవుడు దాన్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఏం చెప్తున్నాను, నీ నాలుక వాక్కు బలముగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ఆశ్రయించాలి ప్రజల్ని, నువ్వు బలపరచాలి ప్రజల్ని, క్రీస్తు వైపు వారిని నడిపించాలి. ఇదిగో మొట్టమొదటిగా అభిషేకించబడిన వారికి జరిగే కార్యం ఏంటంటే దేవుడు అధికమైన బలం వస్తాడు. పక్క వారిని బ్లెస్ చేయండి ఒకసారి, బ్లెస్ చేయండి. ప్రభునామను దీవిస్తారని చెప్పాడు. ఓ లార్డ్, అధికమైన బలమే దేవుడే పోతున్నాడు. మీలో కొంతమంది అనుభవించబోతున్నాడు ఇది. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. అధిక బలం రాబోతుంది మనందరికీ, అధిక బలం రాబోతుంది, అధిక బలం రాబోతుంది, అధిక బలం రాబోతుంది. ఈ చిన్న సంఘానికి, ఈ చిన్న మందిరముకి, ఈ చిన్న మందకు, ఈ చిన్న యాజకులకు, ఈ చిన్న విశ్వాసులకు అధిక బలం రాబోతుంది. దేని బట్టి ఈ బలం అంటే బైబిల్ బోధిస్తుంది. ఇదిగో ఆయన ఆత్మను బట్టి అధికమైన బలము, ఆయన ఆత్మ బట్టి అధికమైన బలము. శక్తి చేత కాదు, బలము చేత కాదు ఈ బలం వచ్చేది మనకి. ఆయన ఆత్మ ద్వారా ఈ బలాన్ని దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. మేడ మీద తమ్ముడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు అట్ట వాళ్ళకి వాక్శక్తిని ఇచ్చాడట. వాక్శక్తిని ఇస్తే వారు బలము కొలది మాట్లాడినప్పుడు 3,000 మంది ఆకర్షించబడ్డారట. ఆ 3,000 మంది 128 మీద ఉన్న ఆ అభిషేకాన్ని బట్టి యేసయ్య నామములో వారు రక్షించబడ్డారట. ఆనాటి నుండి అపోస్తలుల సంఘం కట్టబడిందట. నా సహోదరులారా, ఈ సంఘం కట్టబడాలన్నా, నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ బిడ్డలు కట్టబడాలన్నా, ఇదిగో నీ ప్రజలు కట్టబడాలన్నా, నీ మీదకి రావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగే బలం కావాలి. ఇప్పటి వరకు నీ బలాన్ని చూసుకుని బలహీనమైపోయావు. నీ బలమే, నీ బలము కార్యము జరిగించలేదేమో. నేను ప్రకటిస్తున్నాను, అభిషేకం ద్వారా ప్రభు ఆత్మ నీ మీదగా బలం రాబోతుంది. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదు వలె నాట్యమాడెదను. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదు వలె నాట్యమాడెదను. నేను నాట్యమాడెదను, నేను నాట్యమాడెదను, దావీదు వలె నాట్యమాడెదను. నేను నాట్యమాడెదను, నేను నాట్యమాడెదను, దావీదు వలె నాట్యమాడెదను. ప్రభు ఆత్మ నాపై కుమ్మరింపబడినప్పుడు దావీదు వలె స్తుతించెదను. పాడాలి. ప్రభు ఆత్మ నాపై దావీదు వలె స్తుతించెదను. నేను స్తుతించెదను, నేను
వాలి కనపరచెదా నేను నాచవాడేదా దావి వాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఒక సాధారణమైన గొర్రెలు కాసుకున్నాడు, ఒక సాధారణమైన గొర్రెలు కాసుకున్నవాడు మీదకి ఏమొచ్చింది తెలుసా? దేవుని అభిషేకం వచ్చింది తమ్ముడు, దేవుని అభిషేకం వచ్చింది తమ్ముడు. ఆ అభిషేకం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది తెలుసా? రాజుగా తీసుకెళ్ళి పెట్టింది. తాను అభిషేకించే వానికి దేవుడు మొట్టమొదటికి తెచ్చేది ఏంటంటే ఆయన బలమునిస్తాడు. ఆయన బలము ముందు ఏ శక్తులు నిలబడాలి? ఆమె చెప్పండి ఒకసారి. ఆయన బలము ముందు ఏ తెగులు కూడా నిలబడలేవు. ఆమె చెప్పండి ఒకసారి. ఆయన బలము ముందు ఏ యొక్క వ్యాధులు నిలబడలేవు. ఆమె చెప్పండి. ఇదిగో నీ జీవితంలో ఒక మెర్రకలు జరగాలంటే ఈ రోజు నువ్వు ఒక రిసీవింగ్ అనుభవంలోకి వెళ్ళాలి. ఏమిటంటే దేవుని అభిషేకము. కావాలయ్యా. ఇంకా వచ్చేది నువ్వు భయపడుతున్నా, నిన్ను చూసి కొంతమంది భయపడే దినాలు రాబోతున్నాయి. ఆమె చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు భయపడతారు తెలుసా? నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు. పరిస్థితి చూసి భయపడిపోతున్నావు. వద్దు, నిన్ను చూసే పరిస్థితులు పరిగెత్తుకుని పోయే దినాలు రావాలి. ఎప్పుడు వస్తాయి తెలుసా? దేవుని అభిషేకం మీద ఉన్నప్పుడు. మందసాన్ని దావీదు పురాన్ని తీసుకొస్తున్నారు. అవి బాగా గమనించాయి. మందసాన్ని దేవుని అంతఃపురాన్ని తీసుకొస్తున్నారు. దావీదు గొప్ప మనసు ఏంటో తెలుసా? దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? దేవుని కనపరచడం. చెప్పండి మాట, దేవుని కనపరచడం. ఎవరు కనపరుస్తారు తెలుసా? అభిషేకం పొందినడు దేవుని కనపరుస్తూ ఉంటాడు. అభిషేకం పొందినడు దేవుని ఆరాధన చేస్తూ ఉంటాడు. అభిషేకం పొందినడు దేవుని నామానికి మహిమాంతగా బ్రతుకుతూ ఉంటాడు. నువ్వు దేవుని విషయంలో కనపరచకపోయినా, దేవుని ఆరాధించలేకపోయినా, దేవుని మహిమ తీసుకురాగలపోయినా, నీ మీద దేవుని అభిషేకం లేదు. అయ్యో నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు. నేటి దినాలను నువ్వు భయపడి ఇట్టి అభిషేకం నేను పోగొట్టుకుంటే నరకపాత్రులైపోతానయ్యా. ఇప్పటికైనా ప్రభువా నీ అభిషేకం నాకు కావాలి అని మీరు చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఆ దావీదు మనసాన్ని తీసుకొస్తుంటే దావీదు హృదయం ఉప్పొంగిపోతుంది. దావీదు హృదయం సంతోషమైపోతుంది. ఎందుకంటే తెలుసా? ఆయన మందిరపులో ఉండవలసినటువంటి ఆ యొక్క మందసమును నా అంతఃపురానికి తీసుకువెళ్తాను. మందసం అంటే ఏంటో కాదు, దేవుడు నిలిచే సన్నిధి. ఆ సన్నిధి తీసుకొస్తారట. ఆ రోడ్ల మీద నాట్యం ఆడుతాడట. ఎంత నాట్యమైతే ఆ సొంత భార్య పిచ్చోడైపోయాడు. అసలు రాజునా? దావీదుగా మాటలు ఏమి వినపడట్లేదు. దావీదు ఆమె ఏం పట్టించుకోవట్లేదు. ఇంకా ఆరాధిస్తున్నాడు, ఇంకా గొంతులు వేస్తున్నాడు, ఇంకా దేవుని కనపరుస్తున్నాడు. క్రొవ్వుల దూడలో గొంతులు వేయనట్లుగా దావీదు గొంతులు వేస్తున్నాడు. ఎవరు గొంతులు వేస్తారు తెలుసా? దేవుని మందిరములో దేవుని అభిషేకం ఉన్నవాడు గొంతులు వేస్తాడు. ఇది పెంతెకోస్తు సంఘం. మరలా చెప్తున్నాను, ఈ సంఘం ఏ సంఘమో తెలుసా? పెంతెకోస్తు సంఘం. ఈ సంఘం పునాది ఏంటి తెలుసా? అపోస్తల బోధ ఎందుకు కట్టబడిన సంఘం ఇది. దీనికి ఎవరు రాజో తెలుసా? దేవుని ఎవరు నియమించారో తెలుసా? నజరేయుడైన యేసు ఒక్కడే దీనికి అధికారి అన్నాడు. ఇది మనిషి సిద్ధాంతంతో కట్టబడింది కాదు, మనిషి నియమాలు బట్టి నియమింపబడింది కాదు. ఇది క్రమమంతా దేవుని ఆత్మ ద్వారా క్రమం నడిపించబడుతుంది. ఆ దావీదు నాట్యము చేస్తే నా దేవుడు పరలోకము నుండి ఆనందపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో చిన్న మాట చెప్పనివ్వండి. అభిషేకించబడినాడు ఆరాధన చేస్తుంటే, అభిషేకం లేనిది మాట్లాడుతుంటే, అభిషేకించేవాడు మీద ఆ పరిగణన మాట్లాడదని అభిషక్తుడైన వాడు అభిషక్తిని మీద మాట్లాడిన మాటలు విరోధముగా ఆమె మీద దేవుడు పడిపోయాడు. ఇదిగో అభిషక్తుని ముట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాడు. భగవతి మాట చెప్పండి. అభిషక్తుని మనం ముట్టకూడదు. మరలా చెప్పండి. అభిషక్తిని మనం ముట్టకూడదు. ఓ లార్డ్, హల్లెలూయా. అభిషక్తిని మనం తాకకూడదు. స్తోత్రం చెప్పండి. దావీదును తరిమి పట్టుకున్నామని నడుస్తాడు. అయితే దేవుడే శత్రువుని మన చేతికి అప్పచెప్పాడు. ఇదిగో బైబిల్ బోధిస్తుంది, శత్రువుల చేతికి మనం అప్పచెప్పడం కాదు, మన చేతులకి శత్రువులు అప్పచెప్పేస్తాడు ఆయన. దానికి ఎవరు చేస్తారు సార్? అభిషేకం పొందునోడికి దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి సార్. అయినా దావీదులో గొప్ప లక్షణం ఏంటంటే, శత్రువు చేతికి దేవుడు అప్పచెప్పిన ఒకే మాట అన్నాడు, ఇతడు నాకంటే ముందు యెహోవా చేత అభిషేకించబడినవాడు, నేను అతన్ని ముట్టను, ఎందుకంటే నా దేవునికి అది ఇష్టం లేదు. అభిషక్తిని ముట్టకూడదు. నేను ఆత్మగలవాడినే, పరిశుద్ధుడినే, ప్రభువుని ఎన్నుకున్నాడే,
కానీ అతడు నాకంటే ముందు అభిషేకం కలిగిన వాడు. పిల్లగా పెద్దలంటే మర్యాద ఉందా? పెద్దలంటే గౌరవం ఉందా? సేవకులంటే విలువ ఉందా? ఆత్మీయులంటే లెక్క ఉందా? ఇదిగో నీకేమి లేకపోతే మాట చెప్తున్నాను, నీకు నీవే కిడి తెచ్చుకుంటావు ఇదే నాన్న, నీకు నీవే శాపాలు తెచ్చుకుంటావు ఇదే నాన్న. ఇదిగో బైబిల్ బోధిస్తూ ఉంది, అభిషక్తిని జోలికి నువ్వు వెళ్ళకూడదు సుమా, అభిషక్తి మీద విరోధంగా లేవకూడదు. అలా లేగిస్తే నా ప్రభువే నీకు విరోధంగా లేపేస్తాడు, అనేక శ్రమలు లేపేస్తాడు, అనేక వ్యాధులు లేపేస్తాడు. ఇప్పటికైనా నీలో ఎవరికి శ్రమలు అనిపిస్తుంటే ఇలాగ ఆలోచించండి, ఇప్పటికైనా ఎవరైనా నీలో వ్యాధులు అనిపిస్తే ఇలాగ ఆలోచించండి. నేను ఎప్పుడైనా అభిషక్తిని తిరగబడ్డానేమో, నేను ఎప్పుడైనా అభిషేకాలు ముట్టానేమో, అభిషక్తులు విధంగా మాట్లాడానేమో, అందుకే నా దేవుడు పట్టాడేమో. ఈ రకమైన ప్రార్థన కూడా మీరు చేయగలిగితే ఆయన నమ్మదగిన దేవుడును, ఆయన స్వస్థపరిచే దేవుడు అయినాడు కనుక నిత్యముగా నీ రోగాల నుంచి ప్రభుని విడిపించును గాక. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మొదటిది అభిషేకించే వాడికి ఏమిస్తాడంటే అధిక బలం. చెప్పండి, ఏమిస్తాడు? ఈరోజు ప్రభు కృప నాకు కావాలని అభిషేకం కావాలని వాళ్ళు మాత్రమే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మొదటిది అధిక బలం. రెండో చూడండి, మొదటి సంఖ్యలో కదా 16-13 ప్రకారంగా మనుషులు ఎదుటే నేను కనపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. అభిషేకం పొందుకున్న మొదటి ఎలా ఉంటాడు? అధిక బలాన్ని తీసుకుంటాడు. రెండోది ఎలా ఉంటుందంటే మనుషులు ఎదుట నేను కనపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అభిషేకం మనకు మేలా కీడ? గట్టిగా మాట్లాడాలి. అభిషేకం మనకి మేలా కీడ తమ్ముడా? మేలు. పక్కవద్ద కలిసి మాట చెప్పండి, అభిషేకం నాకు మేలాయనే. స్తోత్రం కలుగునిగా. మూడవది అంటాడు, ఇదిగో చూడండి బైబిల్ తెరిచి మొదటి సమయంలో 24:6 మొదటి సమయంలో మూడవది ఏంటుంటదంటే అభిషేకించబడిన వాడు అభిషేకించిన వానికి ఎల్లని పరిస్థితి. ఈ పరిస్థితిలో నేను ఒక నిర్వచనపు మాట, భావన మాట, ఈ సందర్భానికి అవసరమైన మాట చెప్తాను. ఏమిటి ఈ మూడవ లక్షణం అంటే అభిషేకించిన వాడు దేవుని నియంత్రణలో ఉంటాడు. చెప్పండి, ఎవరి నియంత్రణలో ఉంటాడు? ఎవరి నియంత్రణలో ఉండాలి అభిషేకించబడినాడు? ఎవరి అండర్లో పనిచేయాలి? ఎవరి కింద వాళ్ళు నడిపించబడుతుండాలంటే దేవుని నియంత్రణలో ఉండాలి. ఇప్పుడు ఆ దావీదు ఎవరిలో ఉన్నాడు తెలుసా? దేవుని నియంత్రణలో చేతి కింద ఉన్నాడంట. నేనైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన వాడు దేవుని చేతిలో ఉంటాడండి. నేను చండపెట్టలు ఎత్తుకున్నాను, నువ్వు రోడ్డు అంటే పోయి కుక్క మరుగుతుంది, నీ బిడ్డ ఏడుస్తున్నాడు, డాడీ కుక్క వచ్చేద్దేమో డాడీ అంటా, వాడిని చేతిలో ఉన్నాడు. నువ్వేం చెప్తావు? నేనుండగా చెప్పాలి, నేనుండగా దేన్ని రానివ్వను. ఒక లోకపరమైన వ్యక్తి వాళ్ళంతా కాపాడుతుంటే సైన్యములకు అధిపతి దేవుడు ఆయనకు ఒక మరొక పేరు ఉంది, పరాక్రమశాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అంత ఉన్నతమైన వైభవుడు నీ మీద కాపాడి రాణిస్తాడా? చెప్పండి. రానివ్వడు. అభిషేకంలో ఉన్నవాడు ఎవరి నియంత్రణలో, ఎవరి చేతి కింద ఉంటాడంటే దేవుని చేతి మీద ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. మరొక మాట నేను ముందుకెళ్ళిపోతాను. 4వ మాట 2వ సమూయేలు 22:51. 2వ సమూయేలు 51. త్వరగా చదివితే ప్రార్థన చేసుకుంటా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవు నియమించిన రాజు, ఆమేన్, హల్లెలూయా. అభిషేకించిన వాడు రక్షణ కలిగి ఉంటాడు అతనికి ఎప్పుడు. ఆమె చెప్పలే. దావీదు జీవితం అని చూస్తానండి, ఎంతమంది పాడు చేద్దామన్నాడు దావీదుని. ఎంతమంది అండి? ఒక్కడు కాదు, 2-3 కాదు, దినమెల్లా సంపేద్దామని తిరిగారు అతని మీదకి. బైబిల్ ఒక చోట అంటాడు, ప్రభు నేను చూపిన ప్రేమకు వాళ్ళ ప్రతిగా నా మీద పగబెట్టారయ్యా అన్నాడు. నిన్న కూడా 52వ కీర్తన మేము చదువుకున్నాం. అక్కడ ఎదోమీయుడైనటువంటి ఒకడు ఉంటాడు, వాడు కూడా దావీదుకు విరోధం అయిపోయాడు. ఇంకొకడు ఉంటాడు, మొదటి సమూయేలు గ్రంథంలో కనబడతాడు, వాడు పేరు కీషు. వాడు కూడా దావీదుకి విరోధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు చేత తన కుమారుల విరుద్ధంగా ఉన్నారు. ఎంతమంది విరోధైనా అభిషేకించిన వాడు ఎప్పుడు కూడా రక్షణలోనే దాచబడతా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. ఎవడు మింగేద్దామన్నా దేవుడు మింగనివ్వడా, ఎవడు పాడు చేద్దామన్న దేవుడు పాడు చేయనివ్వడు. ఎందుకంటే అతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు కనుక.
పక్క 1000 మంది పడిపోతారేమో, కుడి పక్కన 10,000 మంది కూలిపోతారేమో. అభిషేకించబడి నిలబడే ఉంటాడు. గట్టిగా ఆమె చెప్పాలి. ప్రశ్నేస్తున్నాను, అభిషేకం కావాలా మీకు? కావాలా? కావాలంటే 3 లక్షణాలు తెచ్చుకుంటే 4వ లక్షణం ప్రభు నీకు ఇచ్చి ఆ నాటి నుండి దేవుడు అద్భుతంగా నేను వాడుకుంటాడు. ప్రభు కొరకు పవిత్రపరచుకో, ప్రభు కొరకు ప్రత్యేకించబడిపోయి ఉండు, ప్రభు కొరకు నిలబడు. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి రాగానే ప్రభు నేను ఫలభరితమైన మనిషిగా మార్చిపడేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఒనేసిము గురించి లేఖ రాసుకోమంటాడు. ఒనేసిము ఇదిగో ఒకప్పుడు వీడు ఎలాంటాడంటే ప్రయోజకుడు కాదు, కానీ ఇప్పుడైతే సేవకులతోనూ సంఘములోనూ పరిచర్య చేసి ఇదిగో నేనే నా స్వహస్తాలు రాస్తున్నాను, అతడు ప్రయోజకుడయ్యా అన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ప్రయోజకుడివి. పక్కవతి మాట చెప్పండి. ఒకప్పుడు ప్రయోజనం లేదేమో నీ ఇంటి వాళ్ళకి, నీ అమ్మకు ప్రయోజనం లేదేమో, నీ తండ్రికి ప్రయోజనం లేదేమో, నీ భార్యకి ప్రయోజనం లేదేమో, నీ వాళ్ళకు ప్రయోజనం లేవేమో, నీ తోపుడుకు ప్రయోజనం లేవేమో. ఇప్పుడు చెప్తున్నాను, యెహోవా చేత అభిషేకించబడిన తర్వాత నీవే మనుషులకు ప్రయోజకురాలుగా దేవుడిని మార్చబోతున్నాడు. ఈ అభిషేకం మీదకి వచ్చిందాక ప్రయోజకులుగా చేయబోతున్నాడు. పనికిరాను అంటున్నాను. దేవుడి దినాన్నితో అన్నాడు, నీవు పనికొచ్చే పాత్ర అన్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి కదా. ఆమేన్, హల్లెలూయా. రెండవది మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:21. ఇది 5వ లక్షణం. 5వ లక్షణం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:21 చదవండి. నేను అభిషేకించే వారిని అదిగో అదిగో ఎన్నారా మాటలు ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చి చదువు. ఆయన ఎవరినైనాను వారికి ఎవరు ఏం చేయలేదో అభిషేకించబడిన వాడికి హింస లేదు. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళు వచ్చేస్తారు మనం కొడదామని, వీడు ప్లాన్ చేస్తాడు వచ్చేద్దామని. ఈ విషయం చెప్తా, దేవుడు చాలా మంది అనగొట్టేశాడు. ఇప్పటికే అది నేను లైవ్లో చెప్పలేని విషయం. ఇది అభిషేకించబడిన మందిరం అండి. చాలా మంది లేచారు. దేవుడు ఏం చేయాలి తెలుసా? ముట్టనే లేదు, హాని చేయలేదు. అలా చెప్తున్నాను, అభిషేకించబడిన వాడి మీదకి హాని దేవుడు రానివాడా? చెప్పండి, ఇలా చేతులు పట్టుకొని చెప్పండి, అయ్యా నీకు హాని జరగదని చెప్పండి. ఈ మాట మనం బలపరచాలి. ఈ మాట వల్ల బలపరచం చెల్లి పక్కల్ని ఆ మాట బలపరచాలి. అమ్మాని చెప్పండి, నీకు హాని జరగదని చెప్పండి, నీకు హాని రానివ్వడని చెప్పండి. చెప్పండి గట్టిగా, నోరు తెరిచి, నీకు హాని రానివ్వడు ఆయన. ఆమె ఎందుకంటే నువ్వు అభిషేకించబడిన గుంపులో ఉన్నావు. ఆమె చెప్పండి గట్టిగా. ఇది 5వది. 6వ చూస్తారా? కీర్తనలు 45:7 త్వరగా చదవాలి. 6వది చూద్దాం. కీర్తన 45:7. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 6వ లక్షణం ఏంటంటే హెచ్చిస్తాడు. ఆనంద తైలం ఈ జీవితకాలం నిలబెట్టబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆడికి 100 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆనందం ఉండదు చెల్లె. ఆయన మందిరం వెళ్ళి కూర్చుంటే తమ్ముడు మనకేమంత తెలుసా? నాకు మీకు తెలుసో లేదు, నాకు ఆనందం ఉంటుంది దేవుని మందిరం. బైబిల్ అభివృద్ధించింది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నీ కుడి చేతులు సుఖశాంతులు కలవనని బైబిల్లో. స్తోత్రం చెప్పండి. చదువు నా దగ్గరికి వచ్చి దేవుని మందిరంకి వద్దాం దావీదు దగ్గర వస్తారంటే ఎంత పని ఉన్నా, రాజరికం చేస్తున్నా, న్యాయం చేస్తున్నా పక్కకు పెట్టి నా దేవుని మందిరంకి వెళ్ళి ఆరాధించి ఆనందాన్ని ప్రభు నాకు ఇచ్చాడు అన్నాడు. ఎవరంటే దావీదు అభిషేకం పొందుతాడు. దేవుని మందిరం అంటే పిచ్చి ఉండాలి మనకి. దేవుని మందిరం అంటే తృష్ణ ఉండాలి. దేవుని మందిరం అంటే అలవాటు అయిపోవాలి. దేవుని మందిరం అంటే నలిగిపోతూ ఉండాలి. దేవుని మందిరం అంటే లేకపోయి ఈడ్చుకుంటూ మందిరం వచ్చి పడిపోవాలి. అలా వచ్చేవాడే అభిషేకం పొందినవాడు. ఆమేన్, హల్లెలూయా. అభిషేకం పొందినవాడిని హెచ్చించబడుతున్నాడు. 5 కూడా చెప్పండి.
చెప్పండి చెప్పండి. హెచ్చరించబోతున్నాడు దేవుడు. చెప్పాలి అందరూ కలిసి అయిపోయి కూడా చెప్పండి. నిన్ను హెచ్చరించబోతున్నాడు. కారణం కూడా మీరు చెప్పాలి. అభిషేకించాడు కాబట్టి అని చెప్పండి. స్తోత్రం బట్టి అని చెప్పండి. హల్లెలూయా. అభిషేకించాడు కాబట్టి రావాలి చేతులు ఇవ్వాలి. అభిషేకించాడు కాబట్టి అభిషేకించాడు కాబట్టి హెచ్చించబోతాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది నీలో బలముగా వేరుగా లోతుగా వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. నీ స్థానము మొదట కొద్దిగా ఉన్నా తుదకను మహా అభివృద్ధిగా అన్నాడు. ఈ వాక్యం ఎవరికో తెలుసా? అభిషేకించబడినోడికి మాత్రమే. స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన వాడు తమ్ముడు ఒక గుంటలో పడేశారు తమ్ముడు. అభిషేకించిన వాడిని గుంటలో పడేస్తే దేవుడు తీసుకెళ్లి ప్రధానమంత్రిగా పెట్టాడు. నేను చెప్తాను, మనుషులు అభిషేకించే వాడిని తిరగబడతారు. అలా తిరగబడితేనే నువ్వు అభిషేకించబడిన దానికి నిజమైన రూపము. స్తోత్రం చెప్పండి. దావీదు జీవితము అభిషేకము లేకపోతే చరిత్ర లేదు. దావీదు లైఫ్ చరిత్ర అభిషేకం లేనప్పుడు ప్రస్తావన లేదు. కానీ అభిషేకించిన తర్వాతనే దావీదు స్టోరీ అంతా బైబిల్ రాశాడు. నేనంటాను, నీ చరిత్ర ఎలా మొదలవుతుందంటే అభిషేకము పొందుకున్న తర్వాతనే దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. అభిషేకం పొందుకున్న తర్వాత దావీదు లైఫ్ లో ఫస్ట్ ఎంటర్ అయింది ఏంటంటే గొల్యాతు. ఎవడంటర్ అయ్యాడు? మనం అనుకుంటాం అభిషేకం పొందుకుంటే బాగుంటుంది, అన్ని బాగుంటాయి, మేలు జరిగిపోతుంది, ముందు జరిగిపోతుంది, మంది పోగున మోసుకున్నాం కదా. 2 కోట్లు చెడిపోతే గెద్దో సినిమా వదిలేసి వెళ్ళిపోతాం. మా సందులో పాము వచ్చి ఒక వజ్రం పడేసి వెళ్ళిపోతుంది అనుకుంటే ఏం జరగవు. అభిషేకం పొందుకున్న వాడి మీదకి మొట్టమొదటిగా వచ్చేవాడు బాణం వేయడానికి నరికి అతను వచ్చాడు గొలియాతు. కానీ అభిషేకం పొందుకుని ఎలా ఉండాలంటే, నువ్వు ఎంత గొప్పడైనా నాకుందే తెలుసు నా దేవుని బలము. శ్రమను చూచి పారిపోయేవాడు అభిషక్తుడు కాదు. బలిని చూచి బాధపడేవాడు అభిషక్తుడు కాదు. దానికంటే బలమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎంత పరిస్థితి అయినా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇట్టి అభిషేకం శరీరంలో మూలుగులకు వెళ్ళునుగాక. ఇట్టి అభిషేకం నీ ఆత్మలకు వెళ్ళునుగాక. ఇట్టి అభిషేకం నీ అమిగ భాగాలు వెళ్ళునుగాక. ఈ అభిషేకమే స్వస్థ వైపు నడిపించునుగాక. ఇక 7వ చెప్తాను, అందరు శ్రద్ధగా ఆలకించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థనలకు రావాల్సిన సమయం వచ్చిందక. హెబ్రీయులు 1:9. హెబ్రీయులు 1:9. నేను ఇక్కడ ఇంకో మాట చెప్తాను. తోటి వారందరికంటే ఆ మాట తీసుకోండి. 7వ మాట ఏంటి? తోటి వారందరికంటే. ఇప్పుడు ఆమె చెప్పండి గట్టిగా. ఎలాంటి వారందరికంటే? తోటి వారి కంటే. అసూయ రాబోతుంది మీద. ఆమె చెప్పడం కొంత మీదకి అసూయ పట్టారంటే కనబెట్టి కనగచ్చుకో. నేను దేవుడు అభిషేకించుకున్నాడు. కుళ్ళు పడిపోతున్నారనుకో తమిడా మనం చూసి అనుకున్నారనుకో, నువ్వు అభిషేకించమంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను చూసి వాడలేకపోతారనుకో, సెలే అభిషేకించబడ్డావు. స్తోత్రం చెప్పండి. నువ్వు చక్కగా తిన్నా, ఎవరి జోలికి వెళ్ళకపోయినా, నీ బతుకున్నా వాళ్ళకి అలచ్చిపడిపోతుంది. కుక్కలు కొన్నాడు మొరుగుతారని గుర్తెట్టుకో. నువ్వు అభిషేకించబడిన మనిషివి కనుక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అభిషేకించు వాని మీదకి గొలియాతు వచ్చినా, ఎన్ని బాణాలు ఇస్తున్నా ఆ బాణాలు నీకు తగలవు. ఇప్పుడు చెప్పండి, ఇలా మాట చెప్పండి పక్కవద్దు. ఆ బాణాలు నీకు తగలవని చెప్పండి. ఏ బాణాలు? శత్రు బాణాలు తగలవు నీకు అని చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ లార్డ్, శత్రు బలమంతరి మీద ప్రభు మనకు అధికారం ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో. స్తోత్రం చెప్పండి. నిన్ను చూచి దయ్యాలు పారిపోవాలి యేసు నామములో. నిన్ను చూచి దుర్నాత్మలు పారిపోవాలి యేసు నామములో. నిన్ను చూచి రోగాలు పారిపోవాలి యేసు నామములో. నిన్ను చూచి ప్రతి విధ చీకటి శక్తులు పారిపోవాలి. ఆ ప్రాంతంలో ఏలుబడిచిన అంధకార శక్తులు నిన్ను చూచి పారిపోవాలి. ఆమేన్. ఆమేన్. నేను ఉదయం ఒక ఇంట్లో ప్రార్థన జరిగింది. నేను చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభు ఏ వాక్యం చెప్పంటారయ్యా, నేనేదో ఆలోచిస్తున్నాను, చెప్పండి ప్రభు ఏ వాక్యం చెప్పడానికి ప్రార్థన చేసుకుంటే ఒక వాక్యం చూపించాడు. వెళ్ళిపోయి ఒక 19 నిమిషాలు వాక్యం చెప్పాను. 19 వాక్యం చెప్పిన తర్వాత చివరి ఇంటికి అతను వాక్యం సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాకు 2 సార్లు ఒక చెట్టు కళ్ళకు వచ్చిందండి. నిన్న రాత్రి కూడా వచ్చిందయ్యా. ఏంటిది అనుకుంటున్నాను నేను. అదే వర్తమానం దేవుడు సేవకుడితో మాట్లాడించాడు.
ఇప్పుడు నాకు సింక్ అవుతుంది, దేవుడు ఏదో చేయబోతాడని. ఆమె చెప్పండి గట్టి, నా దేవుడు సింక్ చేసేవాడు దేంతో? నీ ప్రాణం ఏదైతే ఆశపడుతుందో అదే దేవుడి మాట కూడా విడుదల చేయబోతాడు భవిష్యత్తు. ఆమె చెప్పండి ఒకసారి, ఆమె చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. నీలో ఒంటరైన వాడు నోరు తెరిచి చెప్పాలి, 1000 మంది అగే కాలం రాబోతుంది. నేను ఒంటరి అనుకోక దేవుడు నీకు ఒక సంఖ్య ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్తున్నా ఒకసారి. ఆఖరి మనం చూద్దామా? మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చదవండి. మరొకరు ఇది 2వ అధ్యాయం 27 వచనం చదవండి. ప్రార్థన చేద్దాం. మొదటి యోహాను 2:20, మొదటి యోహాను 2:27. అయితే మీరు పరిశుద్ధులు అన్న కనుక అమ్మే చెప్పాలి ఇప్పుడు సార్. అరే అభిషేకం పొందుకున్నవాడు అన్ని ఎరుగుంటాడు. ఏముండాలి? ఏముండాలి? ఎరగని వాడు ఏం చెప్తాడు? కాలు చూసి చెప్పండి, చేయి చూసి చెప్పండి, నోరు చూసి చెప్పండి, కళ్ళు చూసి చెప్పండి అంటాడు. అభిషేకం పొందుకున్నవాడు 10 మందికి చెప్తాడు ఇలా బతకండి అని చెప్పి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ఇక లాస్ట్ 27 వచనం అంటాడు, అభిషేకం పొందుకున్న వాడికి ఏంటంటే ఎవడు కూడా మనకు బోధించక్కర్లేదంట. ఎందుకంటే లోన ఉంది పరిశుద్ధాత్మ కనుక పరిశుద్ధాత్మ సమస్తము కూడా మనకి ఏం చేస్తుందంటే బోధిస్తూ ఉంటది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సమాజం అంతా చెప్పాలి, నాకు నీ అభిషేకము కావాలయ్యా. కావాల వద్దా? నిజంగా అడుగుతారు కదా. ఇంకా లోతుకి వెళ్దాం అనుకున్నాను. మీ సబ్జెక్ట్ అర్థమైపోతుంది నాకు. అక్కడతో నేను ఆపేస్తాను. లేచి పడిన ప్రార్థన చేద్దాం. ఎలాంటి అభిషేకం పొందుకొని తిరిగి వెళ్తారో మీ చేతులకు ఉంది. నడిపించేవాడు నా మీద లేదు, పొందుకుని మీ మీద మాత్రమే ఉంటాయి. లేచి నిలబడి ఒక్కసారి ప్రార్థన చేయండి. అందరు కలిసి ప్రార్థన చేయండి. నోరార తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థించండి. లార్డ్ జీసస్ వి ప్రైజ్ గాడ్. ఇది ప్రార్థించవలసిన సమయంతో కూడా చెల్లే, ఇది ప్రార్థించవలసిన సమయం. నీ నోరు వినబడాలి. దావీదు రాత్రులు సందుల్లో గృహాల్లోగా చేసి నడి వీధుల్లో చేశాడు. నువ్వు మందిరం నోరు తెరవకపోతే దేవుని అభిషేకం మీదకి రాదు. నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుని దగ్గర నోరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన. నోరారా అడగండి, ప్రభువా నీ అభిషేకం నాకు కావాలయ్యా. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ అభిషేకం నాకు కావాలయ్యా. నీ అభిషేకం నాకు కావాలయ్యా. ప్రభుతో చెప్పండి, ప్రభుతో చెప్పండి. మండే అజ్ఞల్య రాధయ అన్య భాషలతో అభిషేకించు. ఎగసే కావాలని తాకండి నాయన అని అడగండి దేవుని దగ్గర. ఎన్నో ఎన్నో పొందుకున్నావు కానీ ఈ రోజు నీకు కావలసిన అభిషేకం ఎందుకు వస్తుంది? దేవునికి ప్రార్థించే తల్లి. హల్లెలూయా. అంచకాల అభిషేకం కావాలి ప్రభువా, అంచకాల అభిషేకం కావాలని చెప్పండి దేవుని దగ్గర. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా స్వరం తెరిచి ప్రభుని కనపరచండి. ఇంకా కొంచెం, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం దేవుని కనపరచండి. ఇంకొంచెం స్వరాలు తెరవండి. ఇంకొంచెం నోరు తెరవండి. ఇంకొంచెం ప్రభుని కనపరచండి. ఇంకా కొంచెం నోరు తెరిచి ప్రార్థించండి. ఇంకొంచెం ప్రభుని కనపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్వరగా దేవుని స్తుతించాలి. ఇంకో ఇప్పుడు ఈ సమయంలో దేవుని అభిషేకం నువ్వు పొందుకొని తిరిగింది కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తుతిద్దాం, 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 స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah.
భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలి ప్రవహించుమా. అన్య భాషలతో ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలి ప్రవహించుమా. పంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోటనాల దీపములవే, తండ్రి ఆత్మ ఈ పదాలు పలకాలి. పంచకాల అభిషేకం సర్వజనుల కోసం, కోటనాల దీపములవే, తండ్రి ఆత్మ నింపుమా, తండ్రి ఆత్మతో నింపుమా. గొప్ప సైన్యముని చూడగా అధికారం దయచేయుమా, జీవనామాన్ని ప్రవచించినా, ఎముకల లోయలున్నా. గొప్ప సైన్యముని చూడగా అధికారం దయచేయుమా, జీవమానాన్ని ప్రవచించినా, మగే అజ్ఞానులే రాదేవా. రమ్య భాషలతో అభిషేకించు, యజ్ఞాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలి ప్రవహించు. అనవే అంటే అన్య భాషలు మాట్లాడడం వల్ల ప్రవచించవాలని పొందుకో. అంటే అజ్ఞానులే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు, శ్రీకారులే నన్ను తాకుమా, జీవనది వాలి ప్రవహించుమా. అరుణేలు కొండపైన మేఘము ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. చూడగా ఇశ్రాయేలు దైవమా, ఒక కూడా ఉన్నవాడా, సీనాయి పర్వతమందు అగ్ని పర్వతాన్ని నేను చూడగా. ఇశ్రాయేలు దైవమా, ఒక కూడా ఉన్నవాడా, అంటే అక్కడే రాదేవా. అన్య భాషతో అభిషేకించు, భాషలు మాట్లాడండి, ప్రవచించండి. జీవనది వల్లే ప్రవహించుమా,
ముఖలలో ఎలునా గొప్ప సైన్యముని చూడగా అధికారం దయచేయుమా జీవమార్గమని ప్రవచించెదా ముఖలలో ఎలునా గొప్ప సైన్యముని చూడగా అధికారం దయచేయుమా జీవమార్గమని ప్రవచించెదా అంటే అన్యలే అందరూ బాగా స్వరం తెలిసి శ్రీగాలే నందాకుమా వల్లే ప్రవహించుమా అంటే అన్యలే ఓహో నందాకుమా అంటే అన్యలే ఆదేవా అన్య భాషలో శ్రీచు శ్రీగాలే నందాకుమా జీవనివలే ప్రవహించుమా అంటే అన్యలే ఆదేవా అన్య భాషలో శ్రీచు శ్రీగాలే నందాకుమా జీవనివలే ప్రవహించుమా అంటే అన్యలే ఆదేవా అన్య భాషలో శ్రీచు శ్రీగాలే నందాకుమా జీవనివలే ప్రవహించుమా Yes, 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 yes. Hallelujah. Hallelujah. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Oh, దిగినదయ్యా. సౌలు దగ్గరికి వచ్చినవాడు, నా వీధి దగ్గరికి వచ్చినవాడు, మా దగ్గరికి కూడా దిగిరండి, మా దగ్గరికి దిగిరండి, దిగిరండి. మేడ 10 మీదకి మేడ గది మీదకి దిగి వచ్చినవాడా, మా మీదకి దిగిరండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు భాషలతో మాట్లాడు. దేవా Yes. అన్న భాషలతో అభిషేకించు తాకుమా జీవనది వలనే ప్రవహించు మండే అజ్ఞలే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లే జీవనది వలనే ప్రవహించుమా కర్మేలు కొండ పైన గొప్ప మేఘముని నివారించగా ఆహాబు భయపడి రాబోతున్నాయి. కర్మేలు కొండ పైన గొప్ప మేఘముని ఆవరించగా ఆహాబు భయపడిరా వర్షము కుమారించుమా. ఓ మనే అజ్ఞలే రాదేవా అన్య భాషలతో గాలల్లే యేసయ్యా ప్రవహించుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించే
రండి, జీవాత్మ రండి. అగ్ని బోధవలె సీనాయి పర్వతము అగ్ని బోధవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నావా? మటే అజ్ఞలేరా దేవా, అన్య భాషలతో ఎగసేగాలల్లే జీవనది వాలే ప్రవహించు. హఠాన షహదున హరధన్య శత్వ మహిర కలు శభవ. జీసస్ కనిపెడదాం. ప్రవచనము దర్శనము రాబోతుంది. అందరూ కనిపెడదాం. దేవుని మంత్రులు అందరూ God,
థ్యాంక్ యూ. అందరూ ప్రార్థించారు, అందరూ ప్రార్థించారు. ఒక విషయం, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే, నీవే నా మంచి కాపరివే. ఇంకొక నిమిషం కనబడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడానికి స్తుతులు. దేవానికి నాడు మమ్మల్ని నాడు ప్రేమిస్తున్న తండ్రికి నాడు సీయోను కొరకు వచ్చువాడా నీకు స్తుతులు. కన్నీరు పడపై వచ్చువాడానికి స్తుతులు. మన్నించిన దేవుని కాలిపోవని దేవుని వచ్చువాడానికి స్తుతులు. అయా అగ్ని మన్నించుడు కానీ పొల కాలిపోతుంది నాయన. అటువంటి శుద్ధాత్మకు ఆలోచన నువ్వు ఆదని అంతా ఆదని అయ్యా ఆడిన అభిషేకము అభిషేకము అది ఇచ్చాను. ఈ అభిషేకము ఎల్ల కాలము అది ఉండును గాక ప్రభువా. ఓ దావీదుకు ఈ అభిషేకం ఇచ్చాడు నాయనా. శత్రువు ఏమి చేయలేకపోయాడు. స్నేహితులు కానీ బంధువులు కానీ చుట్టాలు కానీ తన వాదునాథుని ఏమి చేయలేకపోయారు నాయన. హల్లెలూయా. కనికరం ఉంచుకో, నీ దయ చూపావు. దావీదుపై నీ దయ చూపావు. ప్రభువా,